హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో, నేనైతే చాలా బాగున్నాను. సో, నాకు రీసెంట్‌గా ఒక కామెంట్ వచ్చింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో, యాక్చువల్లీ ఏంటి అంటే కామెంట్ ఫస్ట్ చూపిస్తాను చూడండి. సో, ఈ కామెంట్‌కి నేను ఈ ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను. సో, ఇట్లా వీడియోస్ చేసే వాళ్ళకి కామెంట్స్ అనేవి కామన్. సో, ఇంత చిన్న కామెంట్‌కి కూడా మీరు రియాక్ట్ అయ్యేంత వీడియో చేయాలా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. నేను జస్ట్ ఒక అవేర్నెస్ కోసం అనేది ఈ వీడియో అనేది చేస్తున్నాను. కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి. సో, యాక్చువల్లీ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు దాకా నాకు. సో, ఇదేంటి అంటే నాలో ఉన్న వీక్నెస్ని అందరికీ తెలియడానికి చేస్తున్నారు. సో, అదే విధంగా ఏంటి అంటే ఇప్పుడు ఒకళ్ళ వీక్నెస్ని మనము అందరి ముందు చెప్పామనుకోండి, వాళ్ళు ఇంకా వీక్ అవుతారు కదా అనే ఉద్దేశంతో కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు. సో, నేనైతే ఎప్పుడు వీక్ అవ్వను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత ఈ పొజిషన్లో అంటే మా చదువుకునే ఏజ్ నుంచి ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్లో నేను చాలా అంటే చాలా మంది దగ్గర ఫేస్ చేసే వచ్చాను. సో, నా ఏజ్ పెరుగుతూ పెరుగుతూ ఏంటి అంటే ఇట్లాంటి చిన్న చిన్న దానికి బాధపడి టైం వేస్ట్ చేయడం వేస్ట్. ఎందుకంటే నాకు టాకింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్ అనేది ఉంది. అది నాకు బర్త్‌తో వచ్చింది. ఏం చేస్తాను చెప్పండి. అది కూడా మాటలు రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంతో పోల్చుకుంటే నేను బెటర్ అని ఫీల్‌లో ఉంటాను. మనం ఎప్పుడు అట్లాగే అనుకోవాలి. మనం ఉన్న వీక్‌నెస్‌ని మనం స్ట్రెంగ్త్‌గా మార్చుకోవాలి కానీ ఆ వీక్‌నెస్ వల్ల బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏమొస్తది చెప్పండి. సో, నాలాగనే మీ స్టేజ్ ఫియర్ అనేది నాకు లేదు. నేను మాట్లాడగలను. ఎవరితో అయినా ఎక్కడైనా ధైర్యంగా ఉండగలను. సో, అలాగా మార్చుకోవాలి కానీ సో, మీరు కామెంట్ చేశారు కదా! సో, ఓకే. మీరు నాలాగా మాట్లాడగలరా? వీడియోస్ చేసి చూపించండి. లేదు కదా! సో, అట్లాంటప్పుడు నన్ను చాలామంది ఏంటి అంటే ఇట్లా బ్లేమ్ చేయాలి. చిన్నప్పటి నుంచి నేను చాలా ఫేస్ చేసే వచ్చాను. సో, నాకు ఈ చిన్న కామెంట్ నాకేం బాధ అనిపించదు. బట్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు కొంతమంది? బయట సొసైటీలో కూడా మనకి చాలామంది ఉంటారు. సో, నేను ఇలా కామెంట్ చేసినందుకు నేను చెప్పట్లేదు. బయట కూడా వెళ్ళినప్పుడు కూడా ఏ మీకు సో, ఒక వర్డ్ యూజ్ చేసి నెత్తి, నెత్తి, నెత్తి అని చెప్పేసి ఎవ్రీ టైమ్ నన్ననే కాదు ప్రతి ఒక్కళ్ళని ఎందుకు అట్లాగా వాళ్ళని ఎవరైతే వీక్ ఓకే ఎవ్రీ ప్రతి ఒక్క మనిషికి ఒక వీక్నెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కలరో లేదా కళ్ళులో ప్రాబ్లమో మెలకనో అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, ఏదైతే వీక్ ఉందో దాన్ని పాయింట్అవుట్ చేసి అందరి ముందు చెప్తారు. సో, దానివల్ల వాళ్ళకొచ్చే ఆనందం ఏంటో నాకైతే అర్థం కాదు. నేను చిన్నప్పటి నుంచి చాలా క్లాస్మేట్స్ దగ్గర కానీ, కొలీగ్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్, నైబర్స్ చాలానే ఫేస్ చేశాను. అంతే. ఆ మనుషులు అంతే కదా! సో, సైలెంట్‌గా వచ్చేయడం అనేది చేసేదాన్ని. తర్వాత సమాధానం కూడా ఇస్తూ వచ్చాను. ఏంటి అంటే ఇంక సైలెంట్‌గా వచ్చినా వాళ్ళు మారదు. అలాగే మనము రియాక్ట్ అయినా వాళ్ళలో చేంజ్ రాదు. సో, దానివల్ల యూజ్ ఏం లేదు. వాళ్ళతో ఆర్గ్యూ చేసుకోవడం వల్ల టైం అనేది చాలా వేస్ట్. నేను ఈ వీడియో కూడా అందుకే చేస్తున్నాను. వాళ్ళకి చెప్పినా కూడా టైం వేస్ట్. బట్ ఏంటి అంటే నాలా ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు స్ట్రాంగ్ అవ్వండి. వాళ్ళకి మంచి ఆన్సర్ ఏంటి అంటే సైలెంట్‌గా వెళ్ళిపోవడం. వాళ్ళు మారదు ఇంకా. ఎన్ని సమాధానాలు మనం ఇచ్చినా కూడా వేస్ట్. వాళ్ళకి ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిఫెక్ట్ అనేది పెడుతూ ఉంటాడు. సో, మీకు మీరు మారండి. ఇలా ఒకళ్ళని పాయింట్అవుట్ చేయడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటో నాకైతే అర్థం కాదు. ఓకే. నా నెత్తి వల్ల వీడియోస్ అర్థం కావట్లేదు మీకు చూడకండి. నేను చూడమని చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి కామెంట్ కూడా నేను బయట నుంచి చూసాను. ఏంటి అంటే వేరే వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీరు ఇవ్వకండి. నా వీడియోస్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వేరే వాయిస్ ఇవ్వడం ఏంటి? నాకైతే అర్థం కాలేదు. సో, మీరొచ్చి ఇవ్వండి నా వీడియోస్‌కి. చూస్తారేమో నేను చూస్తాను. సో, నా వీడియోస్ నచ్చి నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అట్లా కూడా అవ్వలేదు. మంత్సే. సో, మంత్స్‌లోనే నేను కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. సో, నా వీడియోస్ నేను చూస్తాను. మా హస్బెండ్ చూస్తారు. మరీ అంత అర్థం కాకపోతే వాళ్ళు చెప్తారు. అండ్ మా ఆడపడుచు చూస్తుంది తులసి. తను ఫాలో అవుతుంది. తను నాకు కొన్ని చేంజెస్ చెప్తది. సో, నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. మీరు నాకు అట్లా ఏమన్నా చెప్పండి. ఓకే. నేను మార్చుకుంటాను. అంతేగాని నా వీక్‌నెస్‌ని పట్టుకొని మీరు ఇట్లాగా కామెంట్ చేయడం కరెక్ట్ అయితే కాదు. సో, నేను ఇలాగే చేస్తాను అంటే చేయండి. నో ప్రాబ్లమ్. నాకేమీ బాధగా అనిపించదు. ఎన్ని చూసొచ్చాను నేను ఇక్కడికి. సో,
ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటి అంటే, ఇప్పటికైనా మారండి ఎవరైనా. నాకైతే మరీ అంత నెట్ అయితే లేదు. సో, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా! ఎప్పుడైనా నాకు బాధగా అనిపించినప్పుడు, అట్లాగా ఎక్కువ ఫాస్ట్‌గా చెప్పినప్పుడు కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ అనేది నాకు పలకడం రాదు. సో, అంతే తప్ప మీకు అర్థం కాలేనంత విధంగా నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే నేను వీడియోస్ తర్వాత నేను మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ చూసుకుని పోస్ట్ చేస్తాను. కాబట్టి సరే అర్థం కాకపోతే లీవ్ ఇట్, వదిలేయి, నేను ఆ వీడియోస్ చూడమని నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు. మీకు అర్థమయ్యి, మీకు నచ్చి, మీది ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనుకుంటే చూడండి, నో ప్రాబ్లమ్. వీడియోస్ చూడమనే చెప్తాను. బట్ మీకు అర్థం కాకుండా ఉంటే వేస్ట్ కదా టైం కూడా, మీకు చూడొద్దు. అంతేగాని ఇట్లా కామెంట్స్ పెట్టి ఇంకా అందరికీ తెలియాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నట్టయితే ఇంక మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను. సో, నాలా ఎవరైతే ప్రతి ఒక్కరికి వీక్‌నెస్ అని ఉంటుంది. బట్ కొంతమందికి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి బయట ఎవరికీ తెలీదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలా నాకులా బయట తెలిసిపోతాయి. మాట్లాడిన కళ్ళు విషయంలో, ఇలా బాడీ పార్ట్స్ విషయంలో ఏంటి అంటే పొట్టి ఇట్లాంటివి ఏంటి అంటే వెంటనే తెలిసిపోతాయి కాబట్టి, సో వాళ్ళని ఫాస్ట్‌గా ఎటకారించేస్తాం. అంతే కదా! సో అట్లా ఎటకారించడం వల్ల వాళ్ళు స్టార్టింగ్‌లో బాధపడతదేమో. ఎందుకంటే లైఫ్ అంతా అదే పొజిషన్‌లో ఉండాల్సినప్పుడు వాళ్ళు బాధపడదు, వదిలేస్తది. అంతే కదా! నాలో డిఫెక్ట్ ఉంది కాబట్టి ఇలా అంటున్నది కదా అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో, మీరు ఇట్లా పాయింట్ ఔట్ చేసేయడం వల్ల ఏ యూజు ఉండదు. ఏంటంటే రేపన్న రోజున మీకు రావచ్చు. అట్లాగే మీ సిస్టరో, మీ ఇంట్లో వాళ్ళ ఎవరికో ఒకరికి ఏదో డిఫెక్ట్ ఉండే ఉంటుంది. సో, వాళ్ళలాగే మమ్మల్ని ట్రీట్ చేయండి. అంతేగాని ఏదో పెద్ద వాళ్ళకి డిఫెక్ట్ ఉన్నట్టు, ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉన్నట్టు పెద్దగా ఇట్లా అందరికీ తెలిసేలా కామెంట్స్ చేయడం అనేది టైం వేస్టే. సో, చూసాక నా ఫేస్‌లో ఏ బాధ లేదు. సో, నేను ఇంత ధైర్యంగా కూడా వీడియో చేస్తున్నాను. ఓకే, నాకుంది టాకింగ్ ప్రాబ్లమ్. ఓకే, ఏమైంది ఇప్పుడు? దేవుడు నాకిచ్చిందది. సో, నేను దాని ద్వారా వీడియోస్ చేస్తాను. సో, ఏంటి అంటే మీకు అర్థమయ్యేలాగే చేస్తున్నాను. మీకు అర్థమయ్యేలాగే చేస్తాను కూడా. సో, మరీ అంత అర్థం కాకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. సో, ఇట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఇదే. నేనైతే బాధపడట్లే. సో, నేను ఇట్లాగే చేస్తాను వీడియోస్. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. సో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎవరైతే నా వీడియోస్‌కి సపోర్ట్ చేసినా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారో, సో, ఇంకా వీడియోస్ చేయమని అక్క అని చెప్పి వీడియోస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో, ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. 1K అనేది రీచ్ అయ్యింది. సో, ఇంకా మీ సపోర్టింగ్‌తో ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. పిల్లల గురించి కానీ, మా ట్రావెలింగ్ గురించి, మా డైలీ రొటీన్ కూడా కొంచెం పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కొన్ని వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. బట్ వాళ్ళకి క్యూర్ అయ్యాక నేను వీడియోస్ అనేది కంటిన్యూ పెడతాను. సో, మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను. మంచి రెసిపీస్ ఇస్తాను. సో, ఇట్లాగే నా వాయిస్తోని మీకేమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే, ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళు చూడకండి, నన్ను బ్లాక్ చేసేయండి. ఎవరైతే నచ్చారో వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.